సరిగ్గా నియోజకవర్గంలో మార్చకపోవచ్చు, ఎన్ని ఫ్యాక్టర్స్ ఒక సెక్షన్. ప్రధానంగా ఈ 3 కారణాలు మారుంటే చాలా దగ్గర గెలిచుండేవాళ్ళు. సో తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం జీరోలో ఉంది, పార్టీని పైకి తీసుకొచ్చారు అని పైకి తీసుకురావాలన్న ప్రయత్నం అయితే జరిగింది చంద్రబాబు నాయుడు గారి ద్వారా. కానీ ఆయన అరెస్ట్ ప్రభావం అనేది కనిపించింది పార్టీ మీద అని అంటున్నారు. నిజమేనా? అది 100% ఉంటుంది సార్. అరెస్ట్ నేను చెప్పిన ఇందాకని లాస్ట్ ఫ్యాక్టర్ సార్. అరెస్ట్ కావచ్చు, లేకపోతే మనకు లాస్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, లేకపోతే ఎన్ని లాస్ట్ ఫ్యాక్టర్ అవి కూడా ఉన్నాయి. ఫ్యాక్టర్ ఫస్ట్ ప్రధానమైన ఫ్యాక్టర్ వీళ్ళు గెలవడానికి కూటమి. సో ముగ్గురు జతకట్టడం ప్రధానమైన ఫ్యాక్టర్. రెండో ప్రధానమైన ఫ్యాక్టర్ వైఎస్ఆర్సీపీ నుంచి కూటమికి ట్రాన్స్ఫర్ అయిన ఓట్ బ్యాంకింగ్. ఇది వైఎస్ఆర్సీపీ నేను మీకు ఇస్తున్నటువంటి ఓట్ బ్యాంకింగ్, నేను గిఫ్ట్ రూపంలో మీకు ఇస్తున్న ఓట్ బ్యాంకింగ్ మీరు తీసుకుంటున్నారు. తీసుకుంది నేనే కదా అంటే అసలు ఇవ్వాలి కదా ఫస్ట్. అవును, ఓకే ఓకే. నేను ఇచ్చేది కదా, నేను రోడ్ల పరంగా మీరు ఒక 1% ఇచ్చాను, ఒక పువ్వు ఇచ్చాను, లేకపోతే ఇంకోటి ఎంప్లాయీస్ పరంగా ఒక పువ్వు ఇచ్చాను, ఇవన్నీ కలిపితే ఒక బుకే అయింది. అవును, అంతే, కరెక్ట్. ఆ బుకే ఇచ్చింది ఎవరు? బుకే ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. నేను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇవన్నీ తర్వాత లాస్ట్ లో ఎమోషనల్ హై అయ్యేదానికి, ఇంకా ఎమోషనల్ గా రీచ్ చేయడానికి, మీడియాలో బాగా చూపించేదానికి, జనాలు కూడా ఫీల్ అయ్యేదానికి, కనెక్ట్ అయ్యేదానికి అంత పెద్ద ఆయన అరెస్ట్ చేస్తారా, ల్యాండ్ టైటిలింగ్ అటాక్ చేస్తారని చెప్పి, లేదా షర్మిలా గారి ఎఫెక్ట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఫస్ట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ యూ హ్యావ్ టు థ్యాంక్ఫుల్ టు హిమ్ అన్నమాట. అట్లాగే స్వయంకృత అపరాధం అన్న పదం వాడుకోవచ్చు మరి ఇక్కడ. అంతే కదా సార్. ఇప్పుడు మన సింగిల్ మ్యాన్ పార్టీలు సార్, వన్ మ్యాన్ డిసిషన్స్. ఆయన ఏం చెప్తే అది, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది పార్టీ, చంద్రబాబు గారు ఏం చెప్తే అది పార్టీ డిసిషన్. ఇక్కడ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుని ఒక అంశం పెట్టుకుని ఈ అంశంలో మీరు ఏమంటారని చెప్పి ఎక్కువ మంది ఇట్లా అని అలాంటి పార్టీలు కాదు కదా. వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ డిసిషన్, వన్ మ్యాన్ ఆర్మీ. ఆర్మీ వెనక చాలా మంది ఆర్మీలు ఉంటారు, చదివే విషయం. సో కాబట్టి గెలుపుకి 100% ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిసిషన్ కి గెలుపుకి ఆయనే రెస్పాన్సిబుల్ ఎలాగో, చంద్రబాబు ఎలాగో, అలాగే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకి ఆ నిర్ణయాలకి ఆయనే రెస్పాన్సిబిలిటీ ఎలాగో, ధైర్యంగా నిలబడ్డారంత అన్ని పార్టీలు అన్ని అగేన్స్ట్ అన్ని కేసులు ఉన్నాయి. అలాగే ఓటమి కూడా 100% స్వయంకృతాపరాధం అన్న పదానికి దాన్ని మనం వెనక ముందు చూసుకోవాల్సిన అవసరం లేదు. 100% హీ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఫైనల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం 11 స్థానాలతో ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారి స్థానం పక్కన పెట్టి 10 స్థానాలు. సో విల్ దే కంటిన్యూ ఇన్ ది ఆంధ్రప్రదేశ్? సార్ 11 మంది రేపు పొద్దున కూటమికి వెళ్ళిపోయారు అనుకోండి, లెట్స్ అజ్యూమ్. నో 10 జగన్మోహన్ రెడ్డి గారిని కూడా లాజిక్ మిస్ అయ్యారు. 10 మంది మిస్ అయ్యారు అనుకోండి. దట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని చూసి 40% మంది ఓట్లు వేశారు. నేను అడుగుతున్నాను, ఎందుకంటే 100కి 40% 1,33 లక్షల మంది, 1,30 రౌండ్ ఫిగర్ చెప్తాం సార్, 1,00,000 మంది పైన అనుకుందాం, పోనీ 33 లక్షలు మామూలు కోర్ ఓటర్స్ అనుకుందాం. వాళ్ళు ఎప్పటికీ జగన్మోహన్ 30 లక్షల మంది ఓటు వేశారు. 1,00,000 మంది అనుకో, 30 లక్షల మంది కోర్ వైఎస్ఆర్సీపీ అనుకుందాం. 1,00,000 మంది మీతో పాటే ఉంటామన్నా అని ఓటేశారు. అవును, మేము పవన్ కళ్యాణ్ తో ఉన్నాం, చంద్రబాబుతో ఉన్నాం. దాళ్ళు ఈ 10 మంది కాదు చూడాల్సింది, మీరు 1,00,000 మంది ఉన్నారు మీ వెనకాల. అది అది దాన్ని చూసుకుని విజనరీ గా వెళ్ళితే ఏ పార్టీకైనా ముందుకు వెళ్తుంది. 23 వస్తేను, గతంలో టీడీపీ వస్తే అసలు ఉంటుందా ఉండదా అన్న ఆలోచన వచ్చింది. ఇనిషియల్ గా సార్ మనం బాగా ఫెయిల్ అయినప్పుడు ఆ క్షణం మళ్ళీ పాస్ అవుతామా అని ఉంటది. అట్లాగే వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయగలరా, చేయలేదా? హామీలు ప్రభావం చూపించినాయి కదండి. మీరు ఒక ప్రశ్న వేస్తే జగన్మోహన్ రెడ్డి సరే కరెక్ట్ గా అడిగాడు అని చెప్పి రేపు పొద్దున ఫీల్ అయ్యే విధంగా అడగాలి. అంటే ఇప్పుడు హామీలు కూడా ఆ ప్రభావం చూపించినాయి కదా. అంటే వీళ్ళు కూటమి ఇచ్చిన హామీలు కూడా లేదు సార్. అంటే ఇప్పుడు సూపర్ 6 అని చేశారనుకోండి, అవును, దాంట్లో నుంచి బస్సు లేడీస్ కి అందరికి ఫ్రీ అన్నారు కదా, అది తీసేసిన ఇన్నే సీట్లు వచ్చిండేవి. అది తీసేసిన ఎన్ని సీట్లు వచ్చి సూపర్ 5 అనుకున్నా కానీ. ఓకే, లెట్స్ అస్యూమ్ ఇంకోటి తీసేద్దాం. సిలిండర్లు 3 సిలిండర్ ఇస్తారంట. అందుకే జగన్మోహన్ రెడ్డి ఓటీను ఈసారి పవన్ కళ్యాణ్ ప్రభావం చూపించింది కాదు. పెన్షన్స్ ఉంది, తీసే కంటిన్యూ 4,000 ఉండొచ్చు. అలాంటి కొన్ని ఎఫెక్ట్ ఉంటాయి. కొన్ని పెన్షన్స్, కొన్ని స్కీమ్స్ ఏంటంటే ఎక్స్ట్రా మైలేజ్ ఇచ్చేదానికి, ఎమోషన్ కొంచెం వెయిట్ చేసేదానికి. కాబట్టి ఆ ఎక్స్ట్రాని భారం తర్వాత చాలా భారీగా పడుతుంది కదా. ఓకే ఓకే, అవును, అంతే కదా. భారీగా కుటుంబానికి 3 సిలిండర్లు ఫ్రీ అంటే ఎంత ఎక్స్ట్రా పడుతుంది. గతంలోనే రుణమాఫీ చేయమనంటే, రైతులు రుణమాఫీ చేయమంటే నేను చేయలేను అని చెప్పి 2014లో జగన్ గారు చేయలేమని అన్నారు కాబట్టి ఆయన అధికారంలోకి రాలేదు. 2019లోనూ అడిగారట, కానీ అది పక్కన పెట్టాం, కొన్నాళ్ళ తర్వాత అన్నారు, అది రాలేదు. 2024 కూడా మళ్ళీ అదే ఆలోచన వచ్చింది, అది కూడా దాన్ని కూడా వాళ్ళు కాదని అన్నట్టు. సో ఇంకా నేను మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఒక్కసారి మీరు మీ విస్తృతం చేయాలన్న ఆలోచనని ఎందుకు తీసుకొచ్చారు? ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితం అవుదామని అనుకున్నారు, 2 తెలుగు రాష్ట్రాలకి పరిమితం అవుదామని అనుకున్నారు కదా. సో విస్తృతం చేయాలన్న ఆలోచన ఏంటి? దానికి ప్రాతిపదిక ఏంటని అంటారు? ఇక్కడ ప్రాతిపదిక ఏం లేదు సార్, స్టెప్ బై స్టెప్ ఎదుగుతుంటాం కదా. ఎదిగేది ఏంటంటే ఫస్ట్ మనం ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే చేయగలుగుతామా అని ఆలోచనతో మొదలు పెడతాం 7 ఏళ్ల క్రితం. తర్వాత చేయగలుగుతాం,
ఓకే ఒక జిల్లా చేయగలుగుతాం, గోదావరి జిల్లా వరకు చూసుకుందాం. గోదావరి కదా మన పీపుల్ మనల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, చివరికి కేకే లాస్ట్ నెంబర్ ఏం చెప్తాడు, అది కొంచెం చేద్దాం గట్టిగాని కొంచెం ఒక్క స్టెప్ మొదలు పెట్టి 170 కరెక్ట్ కేకే గారు. ఇక్కడ అంతా తెలుగు నడుస్తుంది, మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. పక్క రాష్ట్రం మధ్యప్రదేశ్కి వెళ్ళారు, అటు పక్క రాష్ట్రం ఒరిస్సాకి వెళ్ళారు. హౌ కెన్ యూ మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్? అంటే లెట్స్ మీరు చెప్పింది నాకు హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, అది పక్కన అది- పెడదాం. అది- అది కాదు, అది కాదు, దాని అది కాదు బేస్ చేసుకుని కదా. చెప్పండి. ఇప్పుడు ఇన్ని ఆర్గనైజేషన్స్ జరుగుతున్నాయి, ఇన్ని సౌత్ ఇండియాలో కంపెనీస్ ఉన్నాయి, నార్త్ ఇండియాలో కంపెనీస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయి. లాంగ్వేజ్ అనేది ఉంటే అడ్వాంటేజే, Yes. బట్ దట్ డజంట్ మీన్ దట్ లాంగ్వేజ్ ఒక బ్యారియర్ కాదు. మనం ఒక కంపెనీ వేరే స్థానాల్లో, మనకు ఇండియా నుంచి చైనాలో ఉన్నాయి, చైనా కంపెనీ ఇండియాలో ఉన్నాయి, వాళ్ళకి ఇండియన్ రాదు, మనకు చైనీస్ రాదు, అలా కాదు. అదేం లేదు మనం ఏ ప్రిన్సిపల్స్, ఏ అల్గరిథమ్స్, ఏ లాజిక్ ప్రకారం వెళ్తున్నాం, ఏ ప్రోడక్ట్ సేల్ చేస్తున్నాం, ఆ ప్రోడక్ట్ కి నిజంగా కనెక్ట్ అవుతారా లేదా అనే దాన్ని బట్టి ఆధారపడుతుంది. సో నాకు హిందీ ఇంగ్లీష్ రావడం కూడా ఒక అడ్వాంటేజ్ అవుతుంది, దాని బేస్ బట్టి నేను వెళ్ళట్లేదు. 29 కి కెన్ ఐ ఎక్స్పెక్ట్ ద సరౌండింగ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 100% సార్, 100%. తమిళనాడు, ఇటు పక్కన అయితే కేరళ, అయితే 100%. కర్ణాటక, కేరళ అంటే పెద్ద డౌట్ కానీ తమిళనాడు, కర్ణాటక అయితే 100%. తెలంగాణ, ఎట్లాగో అయితే తెలంగాణ obvious, ఉంటుంది, obvious. ఒరిస్సా. అంటే ఈ సౌత్ ఇండియన్ మటుకు 100% సార్. ఓకే, ఏ స్థాయిలో చేయగలుగుతామో అనేది వేరే విషయం. తెలంగాణలో గవర్నమెంట్ నడుస్తుందా 5 ఏళ్ళు? అంటే అది ఇప్పుడు చెప్పలేను కష్టం, అది ఇంకా అబ్జర్వ్ చేయకుండా చెప్పలేను కానీ అబ్వియస్ గా డోకా లేదని అనుకుంటున్నాను సార్. ఓకే, ఎన్నాళ్ళకైనా ప్రాబ్లం ఏం లేదు, తెలియదు. అంటే ఇక్కడ రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు అనేవి కూడా కొంత ఆలోచన Obviously. వస్తుంటాయి కాబట్టి, అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అంతా ఒకే తాను ముక్కలని కొంతమంది అంటుంటారు. బట్ అది డిఫరెంట్ అది. బట్ ఆయన వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక పర్సనల్ రిలేషన్ ఉంది సార్. ఉంది. ఇప్పుడు నాకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళతో కూడా చాలా పర్సనల్ రిలేషన్ ఉంది. వాళ్ళు కలిసి చెప్పగలుగుతాం. వాళ్ళు ఓడిపోయారా గెలిచారా సంబంధం లేదు కదా. అలాగే టీడీపీ వాళ్ళతో జనసేన ఉంది, పక్కన పెడదాం. ఇప్పుడు వీళ్ళిద్దరికి వేరే వేరే పార్టీలైనా సంబంధాలు ఉన్నాయి కదా, కూర్చొని మాట్లాడుకునే ర్యాప్ ఉంటే ఒక కాంగ్రెస్ అడ్వాంటేజ్. పార్టీ ఎడ్జ్కి వచ్చే అవకాశం ఉంటుందా నెక్స్ట్ ఎన్నికల్లో? ఏమన్నా ముందుకు పైకి వచ్చే అవకాశం ఇప్పుడు ఉంటుందా? తీసుకునే స్టెప్స్, ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలో అది ఇప్పుడు తీసుకునే స్టెప్స్ బట్టి, అవతల పార్టీల బిహేవియర్ బట్టి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కలిపి పోటీ చేస్తే ఒక రకంగా ఉంటుంది కదా సార్. ఎన్ని సీట్లు వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు మీ బీజేపీ అనేది 7 సీట్లు గెలుస్తుంది, 8 సీట్లు గెలుస్తుంది ఎక్స్పెక్ట్ చేశారా? చేయలేదు. లాస్ట్ మూమెంట్ వరకు రాకపోతే 8 సీట్లు ఉంది. అసలు బీజేపీ లేదు, బీజేపీ అంతా కాంగ్రెస్ కూడా అంతేగా మన దగ్గర. అంతే కదా. లెట్స్ అజ్యూమ్ కాంగ్రెస్ కూడా రేపు పొద్దున్న సెంటర్ లో పుంజుకోవచ్చు, కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ కూడా పెరగచ్చు ఇక్కడ, లేకపోతే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కలిపి పోటీ చేసుకోవచ్చు. చాలా ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉంటాయి. రైట్ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కేకే గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.